సాగునీటి తడులు పెద్దగా అక్కర్లేదు, కలుపు తీయాల్సిన పనే లేదు, చేడుపేడల బెడద బొత్తిగా లేదు, పెట్టుబడి కూడా అంతంత మాత్రమే, అయినా అధిక దిగుబడులొస్తున్నాయి. ఇది కేవలం ప్రకృతి వ్యవసాయంతోనే సాధ్యమంటున్నారు కృష్ణా జిల్లాకు చెందిన ఓ రైతు. ఇంతకీ ఈ రైతు సాగు చేసిన పంటలేంటి, సాగు విధానమేంటో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. వ్యవసాయం అంటే ఇష్టముండాలే కానీ ఎలాంటి పరిస్థితుల్లోనైనా బంగారాన్ని పండించొచ్చు అని నిరూపిస్తున్నారు కొంతమంది రైతులు. అందుకు నిదర్శనమే కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు గ్రామానికి చెందిన యార్లగడ్డ నాగేంద్రబాబు. తనకున్న 18 ఎకరాల్లో 10 ఏళ్లుగా పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆరుగాలం కష్టపడి అయినకాడికి అప్పులు చేసి పంటలు పండించినా దిగుబడి రాకనో మార్కెట్లో ధర దక్కకనో రైతులు ఆర్థికంగా నష్టాల పాలవుతున్న రోజులివి. అయితే కొండంత ధైర్యంతో పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం చేస్తూ అధిక దిగుబడిని తీస్తూ చక్కటి ఆదాయం పొందుతున్నారు రైతు నాగేంద్రబాబు. సాధారణంగా ఎకరం పొలంలో వరి పండించాలంటే తక్కువలో తక్కువ 35,000 ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ ఈ రైతు కేవలం 10,000తోనే రసాయన ఎరువుల సాగుకు ధీటుగా దిగుబడులను తీస్తున్నారు. వరి ఒక్కటే కాదు, ప్రస్తుతం రబీలో మినుము, పెసరతో పాటు అంతర పంటలను అతి తక్కువ ఖర్చుతోనే సాగు చేస్తున్నారు. వచ్చిన దిగుబడులను స్వయంగా అమ్ముకుంటూ అధిక లాభాలను ఆర్జిస్తున్నారు. గత 10 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాము. అంతకుముందు కెమికల్ చేసినప్పుడు పురుగులు ఎక్కువ వచ్చాయి, దిగుబడి తక్కువ వచ్చేది. న్యాచురల్లో క్రమేపీ పెంచుకుంటా వచ్చి ఎక్కువ దిగుబడి వచ్చింది. దేశీ విత్తనాల ద్వారా అధిక దిగుబడి వస్తుంది. తర్వాత నిరుడు సీరక సాంబా విత్తనం వరి పెట్టినప్పుడు 75 కేజీల బస్తాలు వచ్చినాయి. మినువులు వచ్చి 7 క్వింటాల చొప్పున వస్తుంది. మినువులో కూడా మేము అంతర పంటలు వేసి నువ్వులు, ఉలవలు, ఆవాలు అంతర పంటలు వేస్తున్నాము. అంతర పంటలు వేయటం వలన మనకి అదనంగా దిగుబడి పెరుగుతుంది. ఏ విధమైన పురుగు మందులు విషం లేకుండా జీవామృతం, దుక్కులు తక్కువ దున్నటము, కలుపులు తీయకుండా ఉండటం, ఇవన్నీ చేయటం వల్ల అధిక దిగుబడి వస్తుంది. నీళ్లు తక్కువ పెట్టడం, నీళ్లు కూడా పెట్టకూడదండి చేయాలకి, చేమ ఉండాలి అంతేగాని నీళ్లు పెట్టకూడదు. దేశీ విత్తనాల వలన మనకి మంచి నాణ్యమైన దిగుబడి వస్తుంది, టేస్ట్ ఉంటాయి, బలం ఉంటుంది. నేను 18 ఎకరాలు చేస్తున్నాను. మినుము ఇప్పుడు 7,52 వేసాము. 7 క్వింటాల దిగుబడి వస్తుందండి. పూత మీద ఉంది, ఇప్పుడు పూత పింద మీద. గత ఏడాది 7 వచ్చిందండి, ఇప్పుడు కూడా 7 క్వింటాలు వస్తుందండి. కలుపులు పూర్తిగా 2 సంవత్సరాల నుంచి మానేసాము. కలుపులు, ఊడుపులు అన్నీ మానేసాము. ఎదజల్లటము, కలుపులు తీయకుండా వదిలేసినా కూడా 30 బస్తాలు దిగుబడి వరిలో వస్తుంది. వరి కోత కోయటానికి ముందే మినువులు 6 రోజులు ముందు జల్లటం వల్ల దిగుబడి ఎక్కువ వస్తుంది. ఏ విధమైన కలుపులు జల్లవసరం లేదు. కలుపు మందులు, కలుపు ఎంత ఉంటే చేను అంత బాగా పండుతుంది. కలుపును కూడా తొక్కేస్తుంది మిగతా పంటలన్నీ కూడా. చేను బలపడే కొద్దీ కలుపు ఆగిపోద్ది, ప్రధాన పంటలు పెరుగుతాయి బాగా. నేను మినువులో 5,000 ఖర్చుతో ఇంటికి వస్తాయి మినువులు. వడ్లలో వచ్చి 10,000 ఖర్చు పెడతాం, 30 బస్తాలు దిగుబడి ఇంటికి వస్తుంది. హార్వెస్టర్ పెడితే 10,000తో వచ్చేస్తుంది. 7 బస్తాలు వచ్చినప్పుడు మేము 12,000 చొప్పున అమ్ముతాం మినువులు. అది ఏ పంటకైనా ₹1,00,000 ఆదాయం అనేది వస్తుందండి ఎకరానికి. అట్లా వరి అయినా వస్తుంది, రెండో పంట అన్నీ మిక్సింగ్ చేసుకోవాలండి. ఏది కూడా విత్తనం ఎక్కువ చల్లుకోవాలి. కలుపులు వస్తున్నాయని చెప్పి కలుపులు పీకటం ఇవన్నీ ఏం చేయకూడదు. ఎక్కువ విత్తనం చల్లటం వలన చేనుకి నీరు పెట్టకపోవడం వల్ల దిగుబడి పెరుగుతుంది. ఉలవలు జల్లిళ్ళు దిగిపోతాయి, బ్లాక్ ఉలవలు. ఏదన్నా 1 అసలు ఉండదు, ఉన్నా కూడా అది కనపడదు. నువ్వులును, ఆవాలు ఫస్ట్ దిగిపోతాయండి, తర్వాత ఉలవలు దిగిపోతాయి. పైన ఉన్నాయి మినువులు, బొబ్బర్లు పైన ఉంటాయి. మళ్ళీ ఉలవలు దిగిపోయి, మినువులు దిగిపోయి బొబ్బర్లు పైన ఉంటాయి. మనకి అన్నీ కలిపితే అప్పుడు 9 క్వింటాలు వస్తాయి. వాళ్ళు కెమికల్లో చేసిన 10 క్వింటాలకి దీనికి రీచ్ అవుతుంది. అయితే దీనంత ఆరోగ్యం కెమికల్లో ఉండదు. వడ్లు వచ్చి కేజీ బియ్యం ₹80 చొప్పున అమ్ముతున్నాను. మినువులు పప్పు కింద ₹130 చొప్పున ఇస్తాను, మార్కెట్ రేట్కి ఇస్తున్నాము. ఉలవలు ₹140, ₹130 ఉంటుందండి. అది కూడా ఆవాలు ₹100 అండి కేజీ. పెసర 2 ఎకరాలు వేసామండి. పెసరలో కూడా బొబ్బర్లు వేసాము, నువ్వులు వేసాము, 2 బాగున్నాయి. పెసర పప్పు చేసాము, సాయిపప్పు కింద కూడా చేస్తున్నాము.
160 రూపాయలు చొప్పున ఇస్తున్నాను పెసర. దేశీ ఇత్తనం, అది నల్ల పెసర వేస్తాము. 11 బస్తాల కాడికి వస్తుంది దిగుబడి. ప్రకృతి వ్యవసాయమే కరెక్ట్ వ్యవసాయం అండి. ఈ మిగతా అన్నీ కూడా వ్యవసాయం కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కరు కూడా ఈ వ్యవసాయం చేయటం వలన అప్పులు పాలవరు, ఆదాయం అధికంగా ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది. ఎవరి దగ్గరికి వెళ్ళి మనం రూపాయి పెట్టుబడికి అడగవసరం లేదు, హాస్పిటల్కి వెళ్ళవసరం లేదు. గోవుల యొక్క ముడి సరుకులు మనం తీసుకుంటాకి, మూత్రము పేడ ఎండబెట్టుకుంటాకి, ఘనజీవామృతం తయారు చేసుకుంటాకి, వీటన్నిటికీ మంచి షెడ్లు ఉంటే ఉపయోగపడతాయండి. ఇక్కడ డెల్టా ఏరియాలో దోమలు ఎక్కువ ఉంటాయండి. ఆ దోమల నుంచి ప్రొటెక్షన్ చేయడానికి మంచి షెడ్డు నిర్మాణం చేయటం వలన ఆవులు బాగుంటాయి. ఆవులు బాగుంటే పొలం బాగుంటుంది, ఖర్చు బాగా తగ్గుతుంది, మనం ఎక్కువ ఆరోగ్యంగా కూడా ఉంటాము. రైతు నాగేంద్రబాబు పంటల సాగుకు పెట్టుబడి తగ్గడానికి కారణం పూర్తిగా ఎలాంటి రసాయన మందులను వాడరు, కలుపు తీతలు ఉండవు, అటు చీడపీడల నివారణ చర్యలు అస్సలే చేపట్టరు. అందుకే పంటల సాగుకు అతి తక్కువ ఖర్చవుతుంది అంటారు. జీవామృతం ఎక్కువ బఫర్గా, అంటే ఎక్కువ డోసులో పారిస్తాం. మాకు 12 ఆవులు ఉన్నాయి. ప్రతి ఆవులో మొత్తం పేడ మూత్రం అంతా కూడా చాలకి ట్యాంకర్లో తెచ్చి వదులుతామండి. అంటే ఎకరానికి 500 లీటర్లు అలా నీళ్ళతో పాటు పారిస్తాము. కంపోస్ట్ వచ్చి ఘనజీవామృతం వచ్చి మనం ఎకరానికి 200 కేజీలు అలా వేస్తామండి. చాలకు కూడా బెల్లం ఒకటి వాడతాము, ఎకరానికి 50 కేజీలు బెల్లం, అది కూడా ఎక్కువ దిగుబడి వస్తుంది. ఇవి కషాయాల్లో ములగాకు రసం, వేపాకు రసం, తర్వాత ఫ్రూట్స్లో నారింజ, వెలగ, బూడిద గుమ్మడి, తీపి గుమ్మడి, కొబ్బరి నీళ్ళు, కళ్ళు, ఇవి జీవామృతానికి మజ్జిగ, ఇవన్నీ అదనంగా జీవామృతానికి అదనంగా తయారు చేస్తాము. ఇవన్నీ కలిపి మిక్స్ చేసి ఎకరానికి 400 లీటర్ల చొప్పున ఎక్కువ డోసులో ఇస్తాము. దాంతో పైరు ఎక్సలెంట్గా వస్తుంది, పూత బాగుంటుంది, కాపు బాగుంటుంది. ఈ సంవత్సరం ఇంకా దిగుబడి పెరుగుతుంది అనుకుంటున్నాము, చూడాలి, ఇంకా 15 రోజులు కానీ తెలియదు పూర్తిగా. అంటే మినుము పైరులో 3 సార్లు చల్లుతాము. చీటపిల్లలు రావడం అంటూ జరగదు. ఒకవేళ ఏదైనా వచ్చినా వదిలేస్తుంది, దానివల్లే మాకు అదనంగా నష్టపోయేది ఏమి ఉండదు. కొన్ని రోజులు ఉంటుంది, పోతుంది. ఇట్లా తయారు చేసుకుని కొట్టడం వలన మనకి పెట్టుబడి ఉండదు, ఆరోగ్యంగా ఉంటాయి. ఈ మన చేతిలో పని, ఎప్పుడు కావాలంటే అప్పుడు తయారు చేసుకుని ఎంత కావాలంటే అంత డోసులో కొట్టుకోవచ్చు. ఎక్కువైనా పర్లేదు, తక్కువైనా పర్లేదు డోసు. నాకు మొత్తం సీజన్లో ఒక 50,000 ఖర్చు అవుతుంది 20 ఎకరాలకి. పురుగు మందులు కొట్టే లెక్కైతే ఎకరానికి 20,000 చొప్పున వాడతారు వాళ్ళు. 4 లక్షలు పెట్టాలి 20 ఎకరాలకి. ఇది 50,000 కూడా ఎక్కువ అండి. 50,000 కూడా పట్టదు, ఒకసారి ఇంకా తగ్గుతుంది. కెమికల్ వాళ్ళు కూడా ఏమి కొట్టకుండా పండించవచ్చు, కానీ ప్రతిదానికి పురుగు మందు, తెగులు మందు అట్లా అన్ని మిక్స్ చేసి వాడేస్తున్నారు. అసలు పురుగు మందు ఎవరూ వాడవసరం లేదు. కెమికల్ వాడటం వల్లనే పురుగు ఎక్కువ అవుతుంది. బలం ఉంటే అన్నీ పండేస్తాయి, బలం లేకపోతేనే ఇవన్నీ. కెమికల్ వాడటం వల్ల కూడా ఎక్కువ బలం పోతుంది, ఎక్కువ ఖర్చు అవుతుంది, దిగుబడి తగ్గుతుంది. జనాలకి ఈ దిశగా ఎడ్యుకేట్ చేస్తే అందరికీ రూపాయి మిగులుతుంది, ఆరోగ్యం కూడా ఉంటుంది.